మీరు ఒకరిని మాటలతో బాధ పెట్టినప్పుడు అది వారి మనసుకే కాదు, మెదడుకు కూడా దెబ్బ తగులుతుందని మీకు తెలుసా? సైన్స్ ఏం చెబుతుందంటే మన మెదడులో ఏసీసీ అంటే యాంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ అనే భాగం ఉంటుంది. దీనినే మెదడులోని నొప్పి కేంద్రం అని కూడా అంటారు. ఒక మనిషికి ఎముక విరిగినప్పుడు మెదడులో ఏ భాగమైతే స్పందిస్తుందో, మీరు ఒకరిని తిట్టినప్పుడు లేదా అవమానించినప్పుడు కూడా అదే భాగం స్పందిస్తుంది. అంటే మెదడు దృష్టిలో శారీరక నొప్పికి మానసిక నొప్పికి తేడా లేదు. మీరు అన్న ఒక్క పదునైన మాట అవతలి వ్యక్తికి ఒక బలమైన శారీరక దెబ్బతో సమానమైన వేదనను మిగులుస్తుంది. ఆ నొప్పి వారి గుండె వేగాన్ని పెంచి శ్వాసను భారంగా మారుస్తుంది. శరీరానికి తగిలిన దెబ్బకు మందు ఉంటుంది, కానీ మెదడులో పడ్డ గాయానికి కాలమే మందు కావాలి. కొన్నిసార్లు ఆ కాలం కూడా సరిపోదు. అందుకే నోరు జారడం సెకను పని, కానీ ఆ గాయం మానడానికి ఒక జీవితకాలం పడుతుంది. మాట్లాడే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. మీ మాటలు ఒకరిని కుంగదీయాలా లేక ఒకరిని నిలబెట్టాలా అని. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో చేయండి.